రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడిన నష్టపోయిన కుటుంబాలను మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో కలిశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన బోయ నరసింహులు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2011లో ప్రత్యర్థులు నరసింహులు అతని కుమారుడు కుమార్తెను దారుణంగా హత్య చేశారు. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హత్య ఘటనలో 2 నెలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సదరు బాలుని మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ యోగక్షేమాల గురించి వాకప్ చేయడం పట్ల బోయ నరసింహులు కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమలో ఫ్యాక్షన్ బారిన పడిన నష్టపోయిన కుటుంబాలను మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో కలిశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గానికి చెందిన బోయ నరసింహులు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2011లో ప్రత్యర్థులు నరసింహులు అతని కుమారుడు కుమార్తెను దారుణంగా హత్య చేశారు. అప్పట్లో పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబానికి అండగా నిలిచారు. ఇప్పుడు మృతుడి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హత్య ఘటనలో 2 నెలల చిన్నారి మృత్యుంజయుడిగా బయటపడ్డాడు. సదరు బాలుని మంత్రి నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తమ యోగక్షేమాల గురించి వాకప్ చేయడం పట్ల బోయ నరసింహులు కుటుంబ సభ్యులు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.